ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా, రీసెంట్గానే ఆగస్ట్ 15న ఓలా వాళ్ళు వచ్చేసి 3 వేరియంట్స్లో ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి లాంచ్ చేయడం జరిగిందనమాట. అందులో బడ్జెట్ కేటగిరీ వచ్చేసి ఓలా రోడ్ స్టార్ ఎక్స్. అందులో వచ్చేసి వీళ్ళు సర్ప్రైజింగ్గా లక్షలోపే 3 వేరియంట్స్ని తీసుకురావడం జరిగింది. ఒకటి 75,000కు గాను, నెక్స్ట్ వచ్చేసి 85,000కు, ఇంకోటి ₹1,00,000 ఎక్స్షోరూమ్ ప్రైజ్ని తీసుకొచ్చారనమాట. ఇంతవరకు అంటే ఇప్పటిదాకా ఎలక్ట్రిక్స్ వెహికల్స్ వచ్చినప్పటి నుంచి కూడా లక్షలోపు ఎలక్ట్రిక్ బైక్ అనేది రాలేదనమాట. మంచి ఎలక్ట్రిక్ బైక్స్ అనమాట, అంటే చిన్న చిన్నవి కాకుండా మంచివి అయితే ₹1,00,000 అయితే ఏది రాలేదు. ఓలానే స్టార్ట్ చేసింది. ఓలా లాంచ్ చేసిన ఈ బడ్జెట్ ఈవీ బైక్స్ని వచ్చేసి చూసిన తర్వాత రివోల్ట్ మోటార్ వాళ్ళు ఊరుకుంటారా చెప్పండి. వాళ్ళు ఎప్పటి నుంచో బైక్ సెగ్మెంట్లో ఉన్నారనమాట, ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్లో. సో వాళ్ళు కూడా కాంపిటీషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వీళ్ళు కూడా ₹1,00,000 2 ఎలక్ట్రిక్ బైక్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట నిన్ననే. సో అవి వచ్చేసి రివోల్ట్ RV1 అండ్ రివోల్ట్ RV1+. ఈ 2 మోడల్స్ వచ్చేసి ₹1,00,000 ఎక్స్షోరూమ్ ప్రైస్తో అయితే తీసుకొచ్చారనమాట. బడ్జెట్లో అందుబాటులో ఉండాల్సిన ఉద్దేశంతో దాంట్లో డైరెక్ట్గా ఓలాకి కాంపిటీషన్లో తీసుకొచ్చారనమాట. అండ్ నెక్స్ట్ ఇంతకుముందు ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో, RV400 2 మోడల్స్ 2 కేటగిరీస్ ఉన్నాయి దాంట్లో. అవి కొంచెం ప్రీమియంలోకి వెళ్తాయి, ఇవి వచ్చేసి బడ్జెట్ కేటగిరీ. ఈరోజు వీడియోలో వచ్చేసి సో RV1 అండ్ RV1+ సంబంధించి కామన్ పాయింట్స్, డిఫరెన్స్ పాయింట్స్ ఏవి ఉన్నాయి, ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఓలా కాంపిటీషన్ ఇస్తుందా లేదా, సో ఏ చూస్ చేసుకుంటే బెటర్, అంటే ఓలాతో కంపేర్ చేస్తే దీంట్లో ఎందుకు బెటర్ అనేసి మొత్తం డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో సబ్స్క్రైబ్ చేయండి. 10,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు బూస్టప్ వస్తుంది. అండ్ లాస్ట్లో కామెంట్ చేయండి, మొత్తం చివరి వరకు చూసి వీడియో ఓలా బెటర్ రివోల్ట్ బెటర్ అనేసి మీ అభిప్రాయం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లెట్స్ గో. లాంచ్ ఈవెంట్లో టోటల్గా 2 మోడల్స్ని అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు, RV1 అండ్ RV1+. సో ఫస్ట్ కామన్గా ఉన్న పాయింట్స్ చెప్తాను రెండింటికి, ఆ తర్వాత డిఫరెన్స్ ఉన్న పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ కామన్గా ఉన్న పాయింట్స్ విషయానికి వస్తే డిజైన్ పరంగా కానీ బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ సేమ్ డిఫరెన్స్ RV1 అండ్ RV1+. సో ఫ్రంట్ వచ్చేసి సర్కులర్ హెడ్ ల్యాంప్, నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి LED టైల్ ల్యాంప్స్ కానీ ఇండికేటర్స్ కానీ సో అన్నీ LED ఇవ్వడం జరిగింది. హెడ్లైట్ త్రూ కూడా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వీడియోస్లో చూసినప్పుడైతే బాగానే అనిపించింది నాకైతే హెడ్లైట్ త్రూ. నెక్స్ట్ సస్పెన్షన్ విషయానికి వస్తే సేమ్ కామన్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి డ్యూయల్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, బ్యాక్ వచ్చేసి మోనో షాక్ అబ్జర్వర్ అనమాట. ఇది వచ్చేసి అడ్జస్టబుల్ షాక్ అబ్జర్వర్ అని చెప్తున్నారు. వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి 17 ఇంచ్ డ్యూయల్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. కాంబో బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. డిస్క్ బ్రేక్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే బ్రేకింగ్ ఎఫిషియన్సీ బాగుంటుంది. నెక్స్ట్ కామన్ పాయింట్ వచ్చేసి మోటార్. ఫ్రెండ్స్ దీంట్లో 2 మోడల్స్లోనూ మోటార్ వచ్చేసి మిడ్ డ్రైవ్ మోటార్ వాడడం జరిగింది. అండ్ పవర్ వచ్చేసి 2.8 కిలోవాట్ అని చెప్పడం జరిగింది. ఇది నార్మల్ పవర్ పీక్ పవర్ అనేది మెన్షన్ చేయలేదు. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డెప్త్గా నార్మల్ పవర్ ఎంత పీక్ పవర్ ఎంత మళ్ళీ ఏం తెలిస్తే అప్డేట్ చేస్తాను. ప్రెజెంట్ రేటింగ్ విషయానికి వస్తే 2 మోడల్స్లోనూ 2.8 కిలోవాట్ ఉంది మిడ్ డ్రైవ్ మోటార్ ఇది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 2 మోడల్స్లోనూ 70 km/h టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. అదేవిధంగా మోడ్స్ పరంగా చూసుకుంటే కూడా రెండిట్లోనూ ఎకో మోడ్, నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్ మోడ్ ఉంది. రెండిట్లోనూ రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది. తర్వాత రెండింటి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm, చాలా సఫిషియెంట్ అనమాట. పెద్ద బ్రేకర్స్ కూడా చాలా ఈజీగా అయితే క్లియర్ చేస్తుంది, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సీట్ లెంత్ విషయానికి వస్తే కూడా 2 సీట్ లెంత్ సేమ్ ఉంటాయి అనమాట. సిట్టింగ్ పొజిషన్ బాగుంటుంది. సీట్ లెంత్ పరంగా చూసుకుంటే కూడా మీరు స్క్రీన్లో చూస్తున్నారు కదా, సో ఇద్దరు చాలా కంఫర్ట్గా అయితే కూర్చోవచ్చు. ఫ్యామిలీ లేడీస్ కూడా బాగా కంఫర్ట్గా కూర్చోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ డ్రైవింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. డిస్ప్లే విషయానికి వస్తే రెండిట్లోనూ 6 ఇంచ్ LCD డిస్ప్లే ఇవ్వడం జరిగింది. అండ్ వెయిట్ విషయానికి వస్తే అంటే ఎంతవరకు లాగుతుంది బండి, ఎంత వెయిట్ వరకు సపోర్ట్ చేస్తుంది విషయానికి వస్తే అంటే పేలోడ్ అంటారు దీన్ని. సో 250 kgs వరకు అయితే బండి అయితే లాగుతుందని చెప్తున్నాను అనమాట. అంటే ఇద్దరు లావు మనుషులు కూర్చున్నా సరే, 100 kgs ఉన్న వ్యక్తులు ఇద్దరు కూర్చున్నా సరే బండి ఈజీగా లాగుతుంది చెప్తున్నారు. ఇవి ఫ్రెండ్స్ మేజర్గా కామన్ ఉన్న పాయింట్స్. సర్వీస్ కూడా కామన్గా ఉంటుంది, లాస్ట్లో చెప్తాను వ్యారంటీ కూడా. సో ఇప్పుడు డిఫరెంట్గా ఉన్న పాయింట్స్ అనమాట. RV1కి RV1+కి ఏవైతే డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయో అవి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ప్రైస్ ఫ్రెండ్స్. సో వీళ్ళు అనౌన్స్ చేసిన ప్రైస్ వచ్చేసి ఎక్స్షోరూమ్ ప్రైస్ RV1కి వచ్చేసి 85,000 రూపీస్ ఉంది ఎక్స్షోరూమ్ ప్రైస్. RV1+కి వచ్చేసి 1 lakh అనమాట. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇన్కేస్ రోడ్ ట్యాక్స్ లేకపోతే దగ్గర 10 నుంచి 12,000 ఎక్స్ట్రా వేసుకోండి 2 మోడల్స్కి. సో ఇన్కేస్ రోడ్ ట్యాక్స్ ఉంటే 15,000 ఎక్స్ట్రా వేసుకోండి. ఇది ఆన్ రోడ్ ప్రైస్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ డిఫరెంట్ పాయింట్ వచ్చేసి బ్యాటరీ ఫ్రెండ్స్. 2 మోడల్స్లోనూ 2 డిఫరెంట్ బ్యాటరీస్ ఉన్నాయి అనమాట, డిఫరెంట్ రేటింగ్ బ్యాటరీస్ అనమాట. సో కామన్ పాయింట్ వచ్చేసి దీంట్లో LFP బ్యాటరీస్ అయితే యూస్ చేశారు. రేటింగ్ విషయానికి వస్తే RV1లో వచ్చేసి 2.2 kWh బ్యాటరీ అండ్ RV1+లో వచ్చేసి 3.24 kWh బ్యాటరీ. అండ్ ఈ 2 బ్యాటరీస్ కూడా రిమూవల్ బ్యాటరీస్ ఫ్రెండ్స్. సో డిటాచ్ చేసుకొని మనం వాడుకోవచ్చు దీంట్లో. ఛార్జింగ్ టైం విషయానికి వస్తే వీళ్ళు ఛార్జర్ రేటింగ్ అయితే మెన్షన్ చేయలేదు, కానీ 0 to 80% వచ్చేసి 2.2 kWh, అంటే RV1కి వచ్చేసి 2 hours 15 minutesలో ఛార్జ్ అవుతుంది. అండ్ ఇక్కడ RV1+ వచ్చేసి 0 to 80% 3 hours 30 minutesలో ఛార్జ్ అవుతుంది అనమాట. అంటే 100% అప్రాక్సిమేట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది ఒక 3.5 hours లెక్కేస్తుంది, ఇది ఒక 4.5 hours లెక్కేస్తుంది ఫ్రెండ్స్.
ఫుల్ టైం అంటే 0 to 100% చూసుకుంటే. రేంజ్ విషయానికి వస్తే ఫస్ట్ క్లైమ్ చేసిన రేంజ్ అయితే చెప్తాను. ఫస్ట్ RV1లో వచ్చేసి 100 కిలోమీటర్స్ క్లైమ్ చేస్తున్నారు. RV1 ప్లస్ వచ్చేసి 160 కిలోమీటర్స్ అయితే క్లైమ్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు కదా, వీళ్ళు చెప్పిన రేంజ్ అయితే 100% అయితే రాదు. వీళ్ళు చెప్పిన రేంజ్ రావాలంటే మనం కూర్చొని దొబ్బుకుంటూ పోవాలి, అప్పుడైతేనే వస్తుందన్నమాట. సో రియాలిటీగా విషయానికి వస్తే జనరల్ క్యాలిక్యులేషన్ చేసుకోండి. 1 కిలోవాట్ అవర్కి అప్రాక్సిమేట్లీ 25 నుంచి 30 కిలోమీటర్స్ దాకా వస్తుందన్నమాట. ఆ లెక్కన చూసుకుంటే ఈ 2.2 కిలోవాట్ అవర్కి వచ్చేసి ఒక 55 నుంచి 60 కిలోమీటర్స్ లేదా 65 కిలోమీటర్స్ మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది RV1కి వచ్చేసి. అదేవిధంగా RV1 ప్లస్కి వచ్చేసి 3.24 కిలోవాట్ అవర్ బ్యాటరీ కాబట్టి దగ్గర 100 కిలోమీటర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది బాడీ వెయిట్ అంటే కెర్బ్ వెయిట్ విషయానికి వస్తే RV1 వచ్చేసి 108 కేజెస్ అనమాట, 108 కేజీలు ఉంది. అదేవిధంగా RV1 ప్లస్ వచ్చేసి 110 కేజెస్ ఉందన్నమాట. ప్రైజెస్ విషయానికి వస్తే ఇక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే రివోల్ట్కి సంబంధించి వీళ్ళు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా సేల్స్కి తీసుకొస్తుంటారు కదా, అప్పుడు ఒక 5 to 10,000 డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అది కూడా మేము చెక్ చేసుకుంటుంటే తెలుస్తుంది. ఆఫర్స్ వచ్చినప్పుడు మేము కూడా మన ఛానల్ అప్డేట్ చేస్తుంటాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వెంటనే తెలుస్తుంది ఆఫర్స్ వచ్చినప్పుడు. ఫ్రెండ్స్ వారంటీ విషయానికి వస్తే ప్రోడక్ట్ వారంటీ అండ్ బ్యాటరీ వారంటీ వచ్చేసి సేమ్ ఉంది ఫ్రెండ్స్. సో 5 years లేదా 75,000 కిలోమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట బ్యాటరీ మీద. కానీ ప్రోడక్ట్ ఇన్ ద సెన్స్ బైక్ అనమాట. సో ఆ బైక్లో ఏం కవర్ చేస్తారని ఎగ్జాక్ట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు వీళ్ళు. వీళ్ళే కాదు, ఏ కంపెనీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయకుంటున్నమాట. పలానా ప్రోడక్ట్ కవర్ అవుతుంది ఈ వ్యారంటీలో అని చెప్పారనమాట. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే సర్వీస్ సెంటర్కి వెళ్తాము, అక్కడ అన్ని ప్రోడక్ట్స్కి అన్ని పార్ట్స్కి ప్రైస్ అనేది ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో వారంటీ ఆ ప్రోడక్ట్ మీద దేనికి వస్తుందో అర్థం కాదు. సో వారంటీ పరంగా చూసుకుంటే 5 years లేదా 75,000 కిలోమీటర్స్ చాలా సఫిషియెంట్, ఇది ప్రాబ్లం లేదు బ్యాటరీ పరంగా. ఫ్రెండ్స్ చూశారు కదా కామన్ పాయింట్స్, డిఫరెంట్ పాయింట్స్ 2 మోడల్స్ సంబంధించి. సో ఇప్పుడు బుకింగ్స్ విషయానికి వస్తే బుకింగ్స్ అయితే ప్రెజెంట్ తీసుకుంటున్నారు. 499 రూపీస్తో బుక్ చేసుకోవచ్చు. అండ్ డెలివరీస్ వచ్చేసి 10 daysలోనే ఇస్తామని చెప్తున్నారు. మోస్ట్లీ 10 days కాకుండా ఈ మంత్ ఎండింగ్ కల్లా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే దసరా సీజన్, దీపావళి సీజన్ వచ్చింది, ఫెస్టివల్ సీజన్స్ ఉన్నాయి కాబట్టి. సో సేల్స్ బూస్టప్ చేసుకోవాలని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓలా వాళ్ళు లాంచ్ చేసే లోపల, అంటే ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ వచ్చే లోపల వీళ్ళు మ్యాక్సిమం కొంతమంది కస్టమర్స్ని గ్రాప్ చేసుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఎక్కడ కూడా డిలే చేయకుండా తొందరగా ఇస్తామని చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఓలాతో కంపేర్ చేస్తే రివోల్ట్ మోటార్స్లో బైక్స్ వచ్చేసి ఇప్పుడు లాంచ్ చేసిన బైక్స్ ఎందులో బెటర్ అని చూసుకుంటే, ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్, రివోల్ట్ మోటార్స్ అనేది గత 5 ఏళ్ల నుంచి బైక్ సెగ్మెంట్లోనే ఉందన్నమాట. సో వాళ్ళకి ఐడియా ఉంటుందన్నమాట ఎలా చేయాలి, అంటే ఎలా డిజైన్ ఉండాలి, ఎంత క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్న ఓలా కంటే కూడా రివోల్ట్ మోటార్స్ కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ సో అది బెటర్ ఉంది అనమాట. బట్ ఇక్కడ రివోల్ట్ మోటార్స్కి చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే ఓలాతో కంపేర్ చేస్తే సర్వీస్ నెట్వర్క్ పాయింట్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి రివోల్ట్ మోటార్కి. సో ఓలాకి వచ్చేసి ప్రతి సిటీలో ఉంది. సో అక్కడైతే ఓలా అనేది కొంచెం అహెడ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా సరే ఎలక్ట్రిక్ బైక్ కానీ స్కూటర్ కానీ కొనాలనుకుంటే కన్ఫామ్గా సర్వీస్ సెంటర్ దగ్గర ఉండి చూసుకోవాలన్నమాట. మీరు దూరం నోడు కొన్నారనుకోండి, సర్వీస్ చేయించుకోకపోతే ఒక పాయింట్ పెడతారనమాట. ఏంది, సర్వీస్ స్కిప్ చేస్తే వారంటీ అనేది క్లెయిమ్ చేయమనేసి ఒక పాయింట్ పెట్టింటారు. సో దానికోసమైనా సర్వీస్ చేయించుకోవాలి. దూరం ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీరు దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి, ఇబ్బంది పడతారు. ట్రైన్లలో ఒకసారి ఎలక్ట్రిక్ స్కూటర్స్, బైక్స్ యాక్సెప్ట్ చేయరు, బ్యాటరీ ఉంటుంది వెళ్ళిపోతున్న ఉద్దేశంతో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇలా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయన్నమాట. సో అవన్నీ చూసుకొని సర్వీస్ సెంటర్ దగ్గర దానికి ప్రిఫర్ చేయాలనుకుంటే, బైకే కావాలనుకున్నప్పుడు బడ్జెట్లో ఓలాకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఆ ప్రాబ్లమ్ని వీళ్ళు క్లియర్ చేసుకుంటే, రివోల్ట్ మోటార్ వాళ్ళు క్లియర్ చేసుకుంటే బెటర్ అనమాట. రతన్ ఇండియా వాళ్ళు టేకప్ చేసుకున్నప్పటి నుంచి కొంచెం అగ్రెసివ్గా తీసుకురావాలని చూస్తున్నారు ఎలక్ట్రిక్ బైక్స్ ప్రైజెస్ కానీ, నెక్స్ట్ మోడల్స్ కానీ. సో చూద్దాం ఫ్యూచర్లో ఇంకా ఇంప్రూవ్ అవుతుందేమో చూడాలి రివోల్ట్ మోటార్స్. ఫ్రెండ్స్ మీరైతే ఫైనల్గా ఓలాకి ప్రిఫర్ చేస్తారా లేదా రివోల్ట్ మోటార్స్లో ఉన్న ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన ప్రిఫర్ చేస్తారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ రివోల్ట్ బైక్స్ సంబంధించి అట్ ద సేమ్ టైం ఓలా బైక్స్ సంబంధించి కంపారిజన్ కావాలనుకుంటే బడ్జెట్ బైక్స్ సంబంధించి ఈ వీడియోలో కింద కామెంట్ సెక్షన్లో కంపారిజన్ అని చెప్పేసి కామెంట్ చేయండి. నేను కంపల్సరీ వీడియో మంచిగా డీటెయిల్గా కంపేర్ చేసి ఒక వీడియో చేస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకు చూస్తే వీడియోని లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 10,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ చేద్దాం.